గోదావరి నది యాజమాన్య బోర్డు తీరుపై తెలంగాణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు సమావేశాల ఏర్పాటు, మినిట్స్ నమోదుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బోర్డు చైర్మన్కు ఇరిగేషన్ అధికారులు లేఖ రాశారు. ఇక ఏపీకి అనుకూలంగా బోర్డు నిర్ణయాలు ఉంటున్నాయని, చైర్మన్కు సర్వాధికారాలు ఉండవని, సభ్య రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ స్పష్టం చేశారు. గోదావరి బోర్డు తీవ్ర వివాదాస్పదమైంది. బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఏపీకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలున్నాయి. ఈ మధ్య సమావేశాల్లోనూ ఏపీ చెప్పిన అంశాలకి జీఆర్ఎంబీ వత్తాస పలుకుతోంది. దీనికి తోడు తెలంగాణ లేవనెత్తిన అంశాలు, చర్చించిన అంశాలను పూర్తిగా మినిట్స్లో నమోదు చేయకుండా బోర్డుకు ఇష్టం వచ్చినట్టుగా మినిట్స్ నమోదు చేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈఎన్సీ అనిల్ కుమార్ జీఆర్ఎంబీకి ఘాటుగా లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం గోదావరి బోర్డు చైర్మన్కు సర్వాధికారాలు లేవని తెలంగాణ తేల్చి చెప్పింది. బోర్డులోని సభ్య రాష్ట్రాల ఆమోదం లేకుండా చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేరని స్పష్టం చేసింది. ఏప్రిల్ 7న నిర్వహించిన జీఆర్ఎంబీ 17వ బోర్డు మీటింగ్ మినిట్స్ను అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. మీటింగ్లో బోర్డు మెంబర్ సెక్రటరీ లేదా సభ్యుల ప్రవర్తనపై చర్చించలేమని బోర్డు చెప్పిందని, బోర్డు క్యాడర్ను నియంత్రించే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పిందని, ఆ అంశాలను మినిట్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఈఎన్సీ అనిల్ కుమార్. బోర్డును ఫుల్ టైం చైర్మన్ నడపాల్సి ఉందని, మెంబర్ స్టేట్స్కు సమాచారం ఇచ్చారన్న వ్యాఖ్యలను డిలీట్ చేయాలన్నారు. బోర్డు వ్యవహారాల్లో రాష్ట్రాలు జోక్యం చేసుకుంటే పనికి ఆటంకం కలుగుతుందని మెన్షన్ చేసిన కామెంట్స్ను తొలగించాలన్నారు. చైర్మన్ ఏకపక్షంగా మెంబర్ స్టేట్స్కు చెందిన ఉద్యోగులను నియమించుకోవడం ఆమోదనీయం కాదన్నారు. బోర్డులో చర్చించిన పూర్తి అంశాలను మినిట్స్లో నమోదు చేయలేదని, అలాగే చర్చించని అంశాలను కూడా మినిట్స్లో పెట్టారని ఈఎన్సీ అనిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. మెంబర్ స్టేట్గా తాము చెప్పిన అంశాలను మినిట్స్లో పెట్టలేదని, వాటిని చేర్చాలన్నారు. విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బోర్డు పనిచేయాల్సి ఉంటుందని, బోర్డుకి అన్ని అధికారాలుంటాయని చెప్పడం సరికాదని లేఖలో తెలిపారు ఈఎన్సీ అనిల్. అదనపు పోస్టులపై కమిటీకి రిఫర్ చేయాలన్న అంశాన్ని చర్చించేది లేదంటూ ఏకపక్షంగా చైర్మన్ నిర్ణయం తీసుకోలేరని స్పష్టం చేశారు. బోర్డు వర్కింగ్ మాన్యువల్పై బోర్డు మెంబర్స్ లేవనెత్తిన అభ్యంతరాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వర్కింగ్ మాన్యువల్ను బోర్డు సభ్యుల పరిశీలనకు పంపాలన్న విషయాన్ని మినిట్స్ నుంచి తొలగించాలన్నారు. మొత్తంగా 17వ బోర్డు మీటింగ్లో చర్చించిన అంశాలను పూర్తిగా చేర్చలేదని, దీనిపై వచ్చే బోర్డు మీటింగ్లో చర్చించాలని డిమాండ్ చేశారు ఈఎన్సీ అనిల్ కుమార్.